హాయ్ ఫ్రెండ్స్, త్వరలో అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకాన్ని తీసుకువచ్చి పేద మధ్యతరగతి విద్యార్థులు విదేశాల్లో చదువుకునేందుకు కూటమి ప్రభుత్వం ప్రోత్సహించనుంది. ఇందుకు గాను ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు విదేశాల్లో చదువు కోసం 25 లక్షలు, బీసీ మైనారిటీ విద్యార్థులకు 20 లక్షలు, ఈబీసీ కాపులకు 15 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తూ ఉంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఈ విధంగా ఉంది. విదేశాల్లో ఉన్నత విద్య చదివే విద్యార్థులకు ఆర్థిక చేయూత అందించేందుకు ప్రభుత్వం త్వరలో విదేశీ విద్యా పథకాన్ని అమలులోకి తీసుకురానుంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈబీసీ కాపు వర్గాల్లోని ప్రతిభావంతులైన పేదల పిల్లలకు విదేశాల్లో ఉన్నత విద్య చదవాలనే కలను నెరవేర్చేలా ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు విదేశీ విద్యా పథకాన్ని పునరుద్ధరించనున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో అధికారులు పథకం అమలుకు కసరత్తును ప్రారంభించారు. ముసాయిదా మార్గదర్శకాలను రూపొందించి ప్రభుత్వానికి నివేదించారు. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 25 లక్షలు, బీసీ మైనారిటీ విద్యార్థులకు 20 లక్షలు, ఈబీసీ కాపు విద్యార్థులకు 15 లక్షల చొప్పున అందించాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు అదనంగా నిర్వహణ ఖర్చుల కింద 5 లక్షలు ఇవ్వాలని సూచించారు. ఈ పథకానికి అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధిగా పేరు పెట్టనున్నారు. పీజీ, పీహెచ్డీ, ఎంబీబీఎస్ కోర్సులకు ఈ పథకాన్ని అమలు చేసేలా ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది. 2014-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వం అంబేద్కర్, ఎన్టీఆర్ పేర్ల మీద ఈ పథకాన్ని చేయగా వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎక్కడా లేని నిబంధనలు పెట్టి ఈ పథకాన్ని నిర్వీర్యం చేసింది. పథకానికి ఉన్న అంబేద్కర్, ఎన్టీఆర్ పేర్లను తొలగించి జగనన్న పేరు పెట్టింది. ఆర్థిక సాయం పెంచినట్టే చూపించి విద్యార్థుల సంఖ్య పెరగకుండా నిబంధనలు పెట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు పథక లబ్ధి అందకుండా చేసింది. సబ్జెక్టుల వారీగా క్యూఎస్ ర్యాంకింగ్ ప్రకారం టాప్ 50 యూనివర్సిటీల్లో ప్రవేశాలు పొందిన వారికే సాయం అందేలా నిబంధనలు తెచ్చింది. ఇది ఆయా వర్గాల విద్యార్థులకు శరాఘాతంగా మారింది. తాజాగా అధికారులు ఎక్కువ మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరేలా మార్గదర్శకాలు రూపొందించినట్లు సమాచారం. ఇప్పుడు కూడా క్యూఎస్ ర్యాంకింగ్ అనే ప్రతిపాదనగా తీసుకుంటున్న టాప్ 250 వర్సిటీల్లో ప్రవేశాలు పొందిన వారికి కూడా ఆర్థిక సహాయం అందించేలా నివేదికనైతే రూపొందించారు. ఈ నేపథ్యంలో అతి త్వరలోనే రాష్ట్రంలో అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి అలాగే ఎన్టీఆర్ ఓవర్సీస్ విద్యానిధి పథకాలు రెండింటిని తీసుకువచ్చి ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 25 లక్షలు, బీసీ మైనారిటీ విద్యార్థులకు 20 లక్షలు, ఈబీసీ కాపు విద్యార్థులకు 15 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించడంతో పాటు విదేశాల్లో చదువుకునేందుకు వారిని ప్రోత్సహించి ఈ మేరకు వెనకబడిన తరగతుల విద్యార్థులను ఒక ఉన్నత స్థితికి తీసుకురావడంలో కూటమి ప్రభుత్వం తగు చర్యలైతే తీసుకుంటూ ఉంది.